హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు గోంగూర నిల్వ పచ్చడి చేసేసుకుందామా. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ పోసేసుకోవాలి. 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి, 2 స్పూన్లు జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చి, నలగొట్టిన వెల్లిపాయ ముద్ద, రుచికి తగ్గ పచ్చిమిర్చి పేస్ట్ అండి. అందులోనే సాల్ట్ తగినంత వేసుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టి వేపుకోవాలి. తగినంత పసుపు వేసుకుందాం. బాగా మగ్గాక పచ్చిమిర్చి పేస్ట్లో గోంగూర వేసుకుందాం. కలపకుండా మూత పెట్టేసుకుందాం. ఇలా పూర్తిగా మగ్గాక జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి వేసేసుకోవాలండి 2 స్పూన్స్. మంచి అరోమా వస్తుందండి, సూపర్గా ఉంది, చేసుకోండి. నూనె పైకి తేలిందండి, పచ్చడి అయితే మగ్గిపోయినట్టే. మా మమ్మీ చేసిన గోంగూర నిల్వ పచ్చడి అండి. మా బాబు చిట్టి బాబుని ఎత్తుకొని మరీ చేసిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.